హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుకన్య. నేను ఇండియా వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా అన్నయ్యకి కొడుక్కి చిన్న పాప పుట్టిందనమాట. ఆ పాపను చూడడానికని ఇలా వచ్చాను. వస్తే మా అన్నయ్యకి ఇష్టమైన వంటలు, నా మేనల్లుడికి ఇష్టమైన వంటలు వండాలనే కాంక్ష నాకుంది. వాళ్ళ కోరికను తీర్చాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఆ వీడియో చేస్తూ ఆ వంటలు చేస్తున్నప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని, అందరూ కూడా మన ఫ్యామిలీస్తో కలిసినప్పుడు, మనం కలిసి వంటలు చేసుకున్నప్పుడు, మనం కలిసి ఎంజాయ్ చేసినప్పుడు వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే అన్ని ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇలాగే చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా అన్నయ్యకి ఇష్టమైన దోసకాయ నిలవ పచ్చడి పెడుతున్నాను అనమాట, ఫ్రెష్ పచ్చడి. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ చిన్న వీడియో తీస్తున్నాను. దోసకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీస్ అన్నీ కూడా మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచికరమైన దోసకాయ పచ్చడి అనమాట. సో ఇది 2 kgs దోసకాయలండి. మా అమ్మగారు నాకు హెల్ప్ చేస్తున్నారు, తరిగిచ్చారనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీలకర్ర, పల్లి నూనెనే వాడతాను నేను పచ్చడిలోకి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడుకోవచ్చు. అలాగే మెంతులు, అలాగే 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను నేను ఇక్కడ. ఈ క్వాంటిటీస్ని బట్టి ఇక కప్స్ మీకు మెజర్ కోసమని కప్స్ పెట్టాను. నేనైతే మెజర్ చేయను, మామూలుగా చేతి కొలతతోనే వేస్తాను. కానీ అందరికీ తెలియాలి కాబట్టి ఇలా కప్స్లో పెట్టుకున్నాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఆవాలు, ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర, ఇది 3 మ్యాంగోస్ కారం. 2 కప్స్ పడుతుంది అనమాట. 2 kgల కప్పుకి 1 kg కాయలన్నమాట. ఇవి దోసకాయలు. ఉప్పు మన రుచికి సరిపడా వేసుకుంటాము. ఇవన్నీ కూడా ముందుగా దోరగా వేయించుకుంటాం అన్నమాట. ఏదంటే జీలకర్ర, మెంతులు బాగా దోరగా వేగిన తర్వాత ఆ వేడి దాంట్లోనే ఆవాలు వేస్తాము. ఈ వెల్లుల్లిపాయలు ఒలవలేదు, ఇలాగే మీకు చూపిస్తున్నాను. ఇవి పొట్టు తీసేసి తాలింపులో వేస్తాను అన్నమాట. కొంచెము కచ్చాపచ్చాగా రఫ్గా దంచేసి తాలింపులో వేసుకుంటాను. తాలింపు కూడా ఆయిల్ కాచి తాలింపు వేసి చల్లార్చిన తర్వాత, అది దింపిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత అప్పుడు ఇంగువ వేస్తాను, లేకపోతే ఇంగువ మాడిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకుంటాము. కొంచెము రుచి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం నువ్వుల పొడి కూడా కలుపుకోవచ్చు. నువ్వులు ఏంటంటే మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా వాడితే పచ్చడి టేస్ట్ ఉంటుంది, మనకు ఐరన్ అందుతుంది. నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను వేస్తాను. నేను ఇక్కడ మీకు పెట్టడం మర్చిపోయాను. నువ్వులు కూడా వేస్తాను అనమాట. నువ్వులు ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు. చేస్తున్నారనమాట దోసకాయలు తరిగేయడంలో నేను చేస్తూ ఉంటే. అలాగే గింజలు కొన్ని తీసి పెట్టాము మేము. చాలా 2 kgs కంటే చాలా గింజలు వస్తాయి కదా. మొత్తం పచ్చడి కొంతమందికి గింజలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నాకైతే చాలా ఇష్టం గింజలు, కాకపోతే మా అన్నయ్యకి నచ్చదు. అందుకని మా అన్నయ్య వరకు గింజలు లేకుండా కలిపి మళ్ళీ నేను వదిన మేము తినే పచ్చడిలో గింజలు కలపాలనే ఉద్దేశం